వీవర్స్, నమస్కారము. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను సొరకాయ చేస్తున్నానమ్మా. డ్రైగా చేస్తున్నాను, ఫ్రై. ఓకేనా? ఒక చిన్న సొరకాయ తీసుకున్నాను. ఇదిగో ఇలా కోసి పెట్టుకున్నాను. కొద్దిగా పెద్ద పెద్ద సైజే కోసి పెట్టుకోవాలమ్మా. ఓకేనా? ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ చెప్తున్నాను. ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ ఒక పెద్ద ఉల్లిగడ్డ తీసుకున్నానమ్మా. పచ్చిమిరపకాయలు 5 తీసుకున్నాను, ఎందుకంటే మనం కారం పొడి వేస్తలేము. 3 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. కొత్తిమీర ఒక కట్ట, కొంచెం కరివేపాకు, వెల్లుల్లి ఒక 12 తీసుకున్నానమ్మా. కచ్చపక్క దంచి పెట్టుకున్నాను. ఓకేనా? ఇది పెప్పర్ పౌడర్ అమ్మా, మిరియాల పౌడర్. ఇది ఆవాలు, జీలకర్ర, పసుపు, ఉప్పు, నూనె. మనం ఇప్పుడు ప్రాసెస్కి వెళ్ళిపోదాం. కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవాలి. ప్రాసెస్కి వెళ్ళిపోదామమ్మా. కుక్కర్ పెట్టుకున్నాను, స్టవ్ ఆన్ చేశాను. నూనె పోసుకుందామమ్మా. ఇది ఫ్రై కదా, ఒక 3 స్పూన్స్ పోసుకోండమ్మా. ఓకేనా? నూనె కాగిందమ్మా. 1 స్పూన్ జీలకర్ర వేసుకుందాము. ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకుందామమ్మా. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేస్తున్నాను. ఎల్లిపాయ వేస్తున్నానమ్మా. కచ్చపక్క దంచాను కదా, ఆ ఎల్లిపాయ వేస్తున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ కూడా వేసుకుందాము. గ్రీన్ చిల్లీస్ వేసుకుందామమ్మా. కరివేపాకు కూడా వేసుకుందాం. సరేనా? ఇప్పుడు ఇదంతా మంచి బ్రౌన్ కావాలి, ఫ్రై కావాలి మంచిగా. ఫ్లేమ్ని స్లో చేసుకోవాలమ్మా. ఇప్పుడు పసుపు వేసుకుందామమ్మా. 1 స్పూన్ పసుపు. ఓకేనా? ఇప్పుడు దోసకాయ వేసుకుందామమ్మా. ఇప్పుడు సొరకాయ వేసుకుందాము. బాగా ఫ్రై కానివ్వమ్మా, ఒక 2 మినిట్స్. ఇప్పుడు మిరియాల పొడి వేసుకుందామమ్మా. ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి అమ్మా. ఇదిగో గరం మసాలా కూడా వేసుకుందాము కొద్దిగా. 1/2 స్పూన్ గరం మసాలా. ఉప్పు చూసి వేసుకోండి అమ్మా, ఎందుకంటే ఇది డ్రై చేసుకున్నాం కదా, ఇది కొద్దిగానే వేస్తున్నాను. ఓకే? ఇప్పుడు ఇది బాగా ఫ్రై అవ్వాలి. కొద్దిగా కొత్తిమీర వేసుకుందామమ్మ. కొద్దిగా వేసుకొని కొంచెం, ఎందుకంటే దోసకాయ ఉడకాలి కదా, జస్ట్ ఒక 2 స్పూన్స్. ఓకే? సొరకాయ ఉడకాలి కదా, అందుకే 2 స్పూన్స్ నీళ్ళు పోసుకొని కుక్కర్ లిడ్ వేసుకుందామమ్మ. ఉప్పు అంతా సరిగా ఉందా ఇప్పుడే చూసుకోవాలి. విజిల్ కూడా పెట్టుకుంటున్నానమ్మా. ఒక్క విజిల్కి ఆఫ్ చేసేయాలమ్మా. ఓకేనా?